సారీ అర్జున్, మీకోసం మీ అత్తయ్య మావయ్య మనసులు ఇక్కడే తిరుగుతూ దుఃఖంతో క్షోభిస్తూ ఉంటాయిరా. రాజశేఖర్, సావిత్రి, మీ బిడ్డని గుండెల్లో దాచుకుని మా మనసుకు చూపించకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? మంచిది, మీ మీటింగ్ అయ్యాక అన్నయ్య వదినల ఘాటు దగ్గర కలుద్దాం. పదమ్మా. ఒరేయ్ ఆగరా, ఇది ఇల్లు కాబట్టి వదిలేశాను. ఈ ఇంటి వారసురాలుగా ఇది ఆ కార్యక్రమాన్ని జనం ముందు జరపడానికి వీల్లేదు. అలాగా పద డాడీ. అర్జున్, వాళ్ళ అడుగు జనాల ముందు పడిందో మన పరువు గంగలు కలిసినట్టే. నా హనీ కావాలి, నా హనీ కావాలి. నా హనీని ముందు పెట్టి ఈ ఇంటి వారసాలు ఉందని చెప్పరా, ఉందని చెప్పు. నానమ్మ, నువ్వు కంగారు పడకు, మన హనీ వస్తుంది. బావా, దసరా రోజు భవానీ మాత చెప్పింది హనమ్మ ఖచ్చితంగా వస్తుంది. ఏంటే హనమ్మా హనమ్మా? చచ్చింది ఎలా వస్తుంది? సంవత్సరికానికి వస్తుంది, గాడిద గుడ్డు అన్నారు. ఏమైంది? కార్యక్రమం అయిపోయింది. చచ్చిన శవం లేచొస్తుందా? సోది మొహాలు మీరును. రవి, మాటలు జాగ్రత్త. హనీ బతికే ఉంది, బతికే ఉంది, బతికే ఉంది. ఫోటో స్టూడియోలో దొరికిన ఆ ఫోటోనే దానికి సాక్ష్యం. ఏ అల్లుడు, సాక్షులు ఈనాళ్ళు మాకెందుకురా? సరే, సవాల్రా. రేపు ఉదయం సావిత్రి అన్నయ్యల కలల సౌధంలో గృహప్రవేశం. నా బిడ్డతో నేను జరిపిస్తాను. మీకు దమ్ముంటే ఆపండ్రా. మావయ్య, నానమ్మ, రేపు గృహప్రవేశం నా హనీ చేతుల మీదుగానే జరుగుతుంది. కాదు, నేను జరిపిస్తా. అర్జున్, హనీ సప్త సముద్రాల్లో ఎక్కడున్నా వడపోయండి. మనసుతో బతకండి. హనీ నీ మనసుకు దగ్గరగా ఉంది. ఖచ్చితంగా దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. మీ బొంద కనుక్కుంటారు. నాకు పట్టాభిషేకం అవ్వగానే దాన్ని బూడిద చేసేస్తా. సరే అల్లుడు, చూద్దాం. రేపు నీ హనీకి పురుడు పోస్తావో లేకపోతే... లేక కాదు, ఇవేవి కాదు మావయ్య. అత్తయ్య చాలా ప్రేమతో ఇచ్చిన కానుక. ఖచ్చితంగా ఆ ఇంట్లో హనీయే అడుగు పెడుతుంది. ఆహా, కొరియర్ రాబాబు. నానమ్మ, బంగారు పుత్రిక పథకం చెక్ వచ్చింది. హనీ పేరు మీద, నర్మదా పేరు మీద ఉంది.
బావా హనమ్మ జ్ఞాపకం వచ్చినట్టు హనమ్మ కూడా వస్తుంది. అవునంజలి. నర్మదా, తాతయ్య, అమ్మమ్మ, నా కోసం, నేను సంతోషంగా ఉండడం కోసం మీరింత ఆలోచించారా? అంజలి చూడంజలి, హనీ జ్ఞాపకం, మామయ్య స్టార్ట్ చేసిన బంగారు పుత్రిక పథకం. నానమ్మ, నా హనీకి 21 సంవత్సరాలు. నర్మదా, మీ పిన్ని జ్ఞాపకం. హనీ ఎక్కడున్నావు? అర్జున్, ఇది శుభసూచకం. చూసావా వాళ్ళ వర్ధంతి రోజే ఆ తల్లి మన హనీ జీవితానికి ఉపయోగపడాలని బంగారు కానుక పంపించింది. సార్, అర్జున్ సార్, సూపర్, ఐ గాట్ ఇట్. హే మురుగా, థ్యాంక్ యూ సో మచ్. పార్టీ హనీ మ్యామ్ని ఎక్కడున్నా మీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. ఎలా రాఘవన్ బాబు? హనీ పేరు మీద ఆ పథకం ప్రారంభించారంటే 100% ఆ నెల, ఆ సంవత్సరం అమ్మాయిలు పుట్టిన ప్రతి ఇంటి వారు ఆ పథకం చేపించే ఉంటారు. ఎస్ రాఘవన్. నానమ్మ, అంజలి, హనీ ఖచ్చితంగా దొరుకుతుంది. అత్తయ్య, మావయ్య, మీ ప్రేమే హనీని మా దగ్గరికి చేరుస్తుంది. మావయ్య, రేపు గృహప్రవేశం దగ్గర కలుద్దాం. రాఘవన్, అంజలి, పద. రవక్క, హన్నమ్మతో కలుద్దాం. అంజలి, ఒక్కసారి ఇలా రా తల్లి. బావా, నన్ను మాఫ్ చేయి. అందరి మీద నా మనసు ఎరిగింది. ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. నీ ఆనందం కోసం వచ్చినా, నీకోసం ఏదైనా చేస్తా, కంతే. పద బావా. అంజలి, పార్టీ రాజా, సావిత్రి, మీ ప్రేమే ఒక్కొక్క అడుగు వేస్తూ నీ బిడ్డ ఇంట్లో అడుగు పెడుతుందిరా. ఎన్ని గుంట దక్కలు కలిసి పోరాడినా నా ఆయన ఇంట్లో అడుగు పెడుతుంది. చంద్రం, పద, రమ్మా. పులిహోర కథలు. డాడీ, బంగారు పుత్రిక పథకం లేదు, గాడిద గుడ్డు లేదు. అది హనీ అని తెలిసేలోపే కార్యక్రమాలన్నీ అయిపోవాలి. సీతాపురంలో పట్టాభిషేకం అవగానే దాని బూడిద
బామర్ది గాడి నుదుటికి చేరాలి. అమ్మా, నువ్వు సైలెంట్గా ఉండు. వైలెంట్ పనులు నేను చూసుకుంటాను. అర్జున్ అందాల భార్య అంజలి మృతి ఈ హెడ్డింగ్ కావాలంటే ముందే పత్రిక వాళ్ళకిచ్చేస్తాను. ఈసారి ఓడిపోయే సమస్య లేదు డాడీ. ఈరోజు సంవత్సరికం జరిపించినట్టే అన్నీ నేనే చేయాలి. అన్నీ నాకే జరగాలి. మా హనీ బతుకుందన్న నమ్మకాన్ని ఒక్క ఫోటో ద్వారా ఎలా నిజం చేశావో ఈరోజు ఈ క్షణం అదే నిజాన్ని మా కళ్ళ ముందుకు మేము తెచ్చుకునే దారిని చూపించు స్వామి. చూపిస్తాడు సార్. మన ఆండవన్ మన హనీ మ్యామ్ని తప్పకుండా చూపిస్తాడు, నో డౌట్. పదండి సార్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఎంఆర్ఓ గారు ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళండి. అక్కడ? థ్యాంక్ యూ. కమ్ ఇన్. ఎవరయ్యా మీరు? ఏంటా స్పీడు? సార్, మాకు అర్జెంటుగా 92-93 ఇయర్స్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కావాలి సార్. ఏంటేంటి? ఎస్ సార్, 92-93 ఇయర్స్లో బంగారు పుత్రిక పథకంలో పేర్లు రిజిస్టర్ చేయించుకున్న అమ్మాయిలకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కావాలి. ముందు నువ్వు నీ ఆవేశాన్ని తగ్గించుకుని కాస్త కూలవ్వు. ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందయ్యా. నువ్వు ప్రేమించే హృదయం స్టోరీ రైటర్ అర్జునువి కదూ? అవును సార్. సార్, ముందు ఆ డీటెయిల్స్ ఇవ్వండి సార్. ఉండవయ్యా, ఏమిటా తొందర? అవునయ్యా, క్లైమాక్స్ ఏమిటి అలా చేశావు? మనసంతా నువ్వే సినిమా హీరో ఉదయకిరణ్లా నీ లవ్ స్టోరీతో అందర్నీ కట్టిపడేశావు. ఎంత ఉత్కంఠభరితంగా రాశావు, అంతవరకు బాగానే ఉంది. కానీ మిత్రవిందకు అన్యాయం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు చూడు, ఆ పాయింట్నే నీ ఫ్యాన్స్ ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. సార్ ప్లీజ్, అది కుటుంబం కోసం తీసుకున్న నిర్ణయం. ఆ విషయాలని మాట్లాడేంత టైం లేదు. ముందు మేము అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. అరే, ఒక మాట చెప్పాలి, ఆగవయ్యా. చూడు రైటరు, అప్పట్లో రితిక్ రోషన్ చూడ్డానికి అమ్మాయిలందరూ ముంబై వెళ్ళినట్టు నిన్ను చూడ్డానికి కూడా చాలా మంది అమ్మాయిలు హైదరాబాద్ వచ్చారయ్యా. అందులో కొంతమంది అయితే చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నువ్వేమో మహేష్ బాబులా సడన్ గా పెళ్లి చేసుకుని అమ్మాయిలందరికీ షాక్ ఇచ్చావు. సార్, మా టెన్షన్ అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ అర్జెంటుగా డీటెయిల్స్ ఇవ్వండి సార్. మీరు అడగగానే ఇవ్వడం కుదరదయ్యా, మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఏం చేయమంటారో చెప్పండి సార్. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఈ రోజు మీరు అప్లికేషన్ ఫిలప్ చేసిస్తే ఆ అప్లికేషన్ పై వాళ్ళు చెక్ చేసి అది జెన్యూన్ అయితే 1 నెల తర్వాత మీరు అడిగిన సమాచారం ఇస్తాం. మాకంత టైం లేదు సార్, రేపటికల్లా మాకు తెలియాలి. ఓయ్, ఏందయ్యా నీ గోల? ఏదో నీ ఫ్యాన్ కాబట్టి కాస్త పద్ధతిగా మాట్లాడాను, లేకపోతే నా తీరు ఇంకో రకంగా ఉంటుంది. సార్, ఈ విషయంలో ఒక్కొక్క క్షణం నా చేతిలో నుంచి జారిపోతుంటే నాకెంత బాధ అనిపిస్తుందో
మీకు తెలియదు సార్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అసలు మీరెవరో తెలియకుండా, మీకు కావలసిన మనిషి ఎవరో తెలియకుండా ఒక్క పేపర్ కాదు కదా, అందులో ఒక్క ముక్క కూడా ఇవ్వడం కుదరదు. సార్, నేను నా మరదల హనీ కోసం వెతుకుతున్నాను. మిత్రవింద కాకుండా, పెళ్లి చేసుకున్న అమ్మాయి కాకుండా మధ్యలో మరదల క్యారెక్టర్ ఉందా? ఇంతకీ ఈ హనీ ఎవరి తాలూకా ఏంటి? ఒక గొప్ప వంశానికి వారసురాలు. ఎన్నో సంవత్సరాల నుంచి కోటి కళ్ళు ఎదురు చూస్తున్న మహర్జాతకురాలు. అంత గొప్ప వంశమా? సూర్యవంశమా, చంద్రవంశమా? అంతకంటే ఎక్కువే. మా మేనమామ రాజశేఖర్ గారి కూతురు. ఇది సినిమా హీరో రాజశేఖరా? కాదు, ఈ రాష్ట్ర ప్రజలు దేవుడిగా కొలిచిన స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి కూతురు. ఏంటే మీరు చెప్పేది? అవును సార్, రాజశేఖర్ గారి కూతురు చిన్నప్పుడు తప్పిపోయింది. కానీ క్షేమంగానే ఉందన్న విషయం ఈ మధ్యనే మాకు తెలిసింది. అందుకే నా మరదలను తీసుకెళ్ళడానికి వచ్చాను. అవునవును, ఈ మధ్య వార్తల్లో నేను కూడా చూశాను. మీరెవరో తెలియక కాస్త ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించండి. ఆ దేవుడి పెట్టిన పథకం ఆయన కూతుర్ని వెతకడానికి ఉపయోగపడుతుందనుకుంటే నా వంతు సహాయం నేను చేస్తాను. ముందు మీరు కూర్చోండి. వెంకట్రావు సార్, 92, 93కి సంబంధించిన రిజిస్టర్లు పట్టుకురా. అలాగే సార్. సార్, సిస్టంలో కూడా కొంచెం డేటా ఉంది, చూస్తాను. చూడండి సార్. ఏం పేరు అన్నారు? హనీ. హనీ, ఓకే. కానీ తప్పిపోయి దాదాపు 20 ఏళ్ళు అయింది కాబట్టి ఇలాంటి కేసుల్లో సాధారణంగా పేరు మారిపోయి ఉంటుంది. ఉన్నవాళ్ళందరి లిస్టు ఇస్తాను, దాని ఆధారంగా మీ ప్రయత్నాలు మీరు చేయండి. దేవుడా, మా హనీ మాకు కనిపించాలి, మా హనీ మాకు దొరకాలి. మురుగా, అర్జున్ సార్ హనీ మ్యామ్ కోసం ఎంత కష్టపడుతున్నారో చూసావుగా. ప్లీజ్ హెల్ప్ హిమ్. సార్, టెన్షన్ పడకండి సార్. బతుకుందని తెలిసిన మనిషి గురించి కనుక్కోవడం ఈ రోజుల్లో చాలా ఈజీ. ఏదో ఒక ఆధారం దొరుకుతుంది, మన ప్రయత్నం మనం చేద్దాం. సార్, ఇది ఒకసారి చూడండి. నో సార్. 1 మినిట్. మొత్తం 20,000 మంది పేర్లు రిజిస్టర్ చేయబడ్డాయి. వీటిలో నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు సార్? 20,000 కాదు, 20 లక్షలు, 20 కోట్ల మందిలో నుంచైనా నా హనీ నేను వెతుక్కుంటాను.